గొడవలు పడదు చూడండి. అది అవును. ఇప్పుడు ఇక్కడే ఉంది. కనీసం గొడవలు ఏమైనా పెట్టుకుంటుందా? నువ్వు నాకు ఇట్లా చేయాల్సింది చెయ్యదు. లీడు ఎవరైతే ఉంటుందో వాళ్ళ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ బుద్ధిలోనే వాళ్ళ భావజాలంలోనే హిందూ పాతకాల కుటుంబ వ్యవస్థ భావజాలం కదా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటే. కుటుంబ వ్యవస్థ భావజాలం. పాతకాలంలో మన తాతని మన నాన్న ఏమన్నా ఎదిరించేవాడా? లేదే. మన తాత వాళ్ళ అమ్మని ఏమన్నా ఎదిరించేవాడా? లేదే. ఆ రోజుల్లో పెద్దల్ని ఎదిరించడం కాదు, గౌరవించడం అలవాటు. ఊరు పెద్దనైనా ఎవరినైనా సరే గౌరవంగా నమస్కారం పెడతాం. ఆ పెద్దల్ని గౌరవించే కల్చర్ కాబట్టి కూటమిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవిస్తారు వీళ్ళు, అంతే. పెద్ద కూటమిలో పెద్దని గౌరవిస్తారు, గొడవలు పడరు పద్దాక. ఆ పెద్దలే కాస్త మన పిల్లోడు బాగా చేస్తున్నాడులే అని చెప్పి ఇంకో రూపాయి ఆస్తి అట్టిస్తారు, వ్యాపారం పెట్టుబడులు అట్టిస్తారు. అట్లా వీళ్ళకి 2 సీట్లు ఇచ్చేవాళ్ళు. అట్లా ఎదిగింది బీజేపీ. ఆ ఒద్దికతనమే జనానికి నచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో వీళ్ళందరినీ తీసేసి ఎందుకు మొన్న ఏమన్నారు, అసలు ఇంకేడ కుదురుద్దు అన్నారు. బీజేపీకి సింగల్గా గెలిచే స్టేజ్ వచ్చేసింది కదా మన మహారాష్ట్రలో. ఈవెన్ బీహార్ పద్దాక ఈ పిల్లి వాటాలు ఆడింది ఎవరు? గోడ మీద పిల్లి నాటకాలు నితీష్ కుమార్. ఒకప్పుడు పెద్ద మనిషి ఆయన, సోషలిస్ట్ నాయకుడు. లాలూ ప్రసాద్